నిన్నటి వరకు వార్తల్లో ఎక్కడ చూసినా కూడా ఒక్కటే మాట వినిపిస్తోంది. తారాస్థాయికి చేరుకున్న మంచు ఫ్యామిలీ గొడవలు, ఆస్తుల పంపకాల విషయంలో వేదికెక్కిన మంచు వారసులు, ముదిరిన మంచు వివాదం. మంచు ఫ్యామిలీ ఇష్యూ కాస్త ఇటు సోషల్ మీడియాలోనూ అటు మీడియాలోనూ అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్గా మారింది. ఆస్తుల కోసం అంతగా గొడవ పడాలా అని జనాల నుంచి ప్రశ్నలు మొదలయ్యాయి. 4 గోడల మధ్య సమసిపోయే సమస్యను ఇంతవరకు తెచ్చుకోవడం దేనికి అనే విమర్శలు వెల్లువెత్తాయి. వీళ్ళ గొడవల మధ్య పోలీసులు ఏం చేయలేమని చేతులెత్తేశారు. ఇక ఇద్దరిని రాజీకి తీసుకురావాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా రాబోయే సినిమాల మీద పడుతుందని అంతా భావిస్తున్నారు. ఆల్రెడీ ఈ కుటుంబం నుంచి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో కొంచెం తేడా కొట్టినా కూడా సినిమా మొదటికే మోసం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాను జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ బిజినెస్ పరంగా అయినా సక్సెస్ పరంగా అయినా కూడా మంచు విష్ణు సూపర్ సక్సెస్ని అందుకోవాలని చూస్తున్నాడు. అందుకే దానికోసం కావాల్సినంత టైం తీసుకుంటున్నాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లే అని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాలో భారీ కాస్టింగ్ ఉన్న నేపథ్యంలో సినిమా మీద భారీ హైప్ను క్రియేట్ చేసుకుంది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. సినిమా రిలీజ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. పైగా చాలా సందర్భాల్లో ఇది వారికి ఎంత ఇంపార్టెంటో కూడా బయటపెట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. అయితే ఇంతలోనే మంచు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన గొడవలు తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు మంచు ఫ్యామిలీలో జరిగే ఈ వివాదం సినిమా పైన ఎఫెక్ట్ చూపిస్తుందేమో అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ సినిమా వాయిదా పడిందని, ఫ్యామిలీలో గొడవలన్నీ సద్దుమణిగిన తర్వాతే సినిమా రిలీజ్ అవుతుందని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మూవీ మేకర్స్ ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే కానీ ఈ మ్యాటర్లో క్లారిటీ రాదు. ఇక ఏమవుతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.